one who was not resurrected from the dead on the cross, he was resuscitated. ఖురాన్ గ్రంథము 3వ అధ్యాయము 54 నుంచి 57 వచనాలు గనక మనం చదివితే, ఈసాకు వ్యతిరేకంగా రహస్యపు టెత్తులు పన్నసాగారు. ఎవరు? ఇశ్రాయేలు సంతతి వారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ మేటి, అది అల్లాహ్ రహస్య తంత్రమే. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఈసా, నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి, అంటే వారి చెడు సాంగత్యం నుండి, వారు కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండటం నుంచి కాపాడి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను అంటూ అల్లాహ్ చెప్తున్నాడు. ఒకవేళ ఖురాన్లో ఈ వచనము ఉన్నా కానీ ఇక్కడ ఈయన నా వైపుకు లేపుకుంటాను అని అన్నప్పుడు వాడిన పదము ఏమిటి అని చూడాలి. యేసు ప్రభువును చనిపోకుండానే తీసుకుంటాడు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అలా ఖురాన్ చెబుతోందా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయము ఖురాన్ గ్రంథము 117వ వచనాన్ని గనక మనం చూస్తే, 117వ ఆయత్తును గనక మనం చూస్తే, నేను వారి మధ్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు అని ఈసానే మాట్లాడుతున్నాడు. నీవు నన్ను తిరిగి పిలుచుకున్నప్పుడు, నేను నిన్ను తిరిగి లేపుకున్నప్పుడు అన్న మాటలు ఏంటి? ఇక్కడ చనిపోకుండా పిలుచుకున్నట్లా, చనిపోకుండానే లేపుకున్నట్లా, ఆ విధంగా అర్థం వచ్చేలా మనకు దావా ప్రచారకులు చెబుతూ ఉంటారు. యేసు ప్రభు అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు తండ్రి, వీరిని క్షమించుము. ఇక్కడ వాడినటువంటి పదము ఎన్ని ముతవఫిక. 5వ అధ్యాయంలో వాడినటువంటి పదము తవఫేతాని, అంటే చనిపోయినప్పుడు వాడే పదము అది. అంతేకాని చనిపోకుండా లేపుకుంటాను, చనిపోకుండా నేను నీ దగ్గరికి తిరిగి వస్తాను అని కాదు. ఈ విషయం తెలిసినటువంటి ఇస్లామీ దావా ప్రచారకులు మాత్రం పూర్తి సత్యాన్ని ప్రజల దగ్గరకు పెట్టకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ఎవరాయనను చంపారు అని ఆలోచిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూస్తారా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. నిజానికి ఇది దేవుని సంకల్పం. ఇది దేవుని సంకల్పము అన్న విషయం యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి నీ సంకల్పమే జరగాలి, నీ చిత్తమే జరగాలి అని మానవుడిగా వచ్చినటువంటి ఈ దేవుడు తన్ను తాను సమర్పించుకున్నాడు. మానవుడిగా వచ్చినటువంటి ఈ దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. మన అందరి విమోచన క్రయధనముగా ఆయన సిలువపై తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకుంటూ ఆయన అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమింపు. యేసు చనిపోలేదు అని చెప్పిన ఆయన అంటాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. ఇదే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం కనుక మనం చూస్తే 18వ వచనంలో, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ఈ మాటను పట్టుకొని నేను మొన్న ఒక ఆయనను వింటున్నాను. ఆయన అంటాడు, క్రీస్తు శ్రమపడ్డాడు, అంతేకాని మరణించాడా? క్రీస్తు శ్రమపడ్డాడు, అంతేకాని ఆయన మరణించలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా సరే మన వద్దకు వచ్చి వాక్యములోని కొన్ని ఒక డైమెన్షన్ను మాత్రమే తీసుకొని మాట్లాడేది ఎవరు అంటే సాతానుకు సంబంధించిన వారు. ఎందుకు అంటే సాతాను ఆదాము హవ్వలతో చేసింది అదే. పూర్తి సత్యమును చెప్పకపోవటము కూడా అబద్ధమే. హాఫ్ ట్రూత్ ఈజ్ ఈక్వలీ ఎ లై.
ఇక్కడ 18వ వచనంలో, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను అంటున్నాడు. క్రీస్తు శ్రమపడటం గురించి ఇక్కడ రాశాడు. 15వ వచనం చదవా? ఇదే 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి. ఎవరు ఆయన? ఎవరిని చంపారు? యేసు ప్రభువును చంపారు. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. నేను పుట్టిన రోజున, నేను మరణించిన రోజున, నేను తిరిగి లేపబడే రోజున అంటూ ఖురాను గ్రంథము సెలవిస్తూ ఉంది. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు యేసు అందుకు మేము సాక్షులము అంటున్నాడు. ఎవరు సాక్షులంట? అపోస్తలులు సాక్షులు. సాక్షులు అనగానే ఒక మాట గుర్తొస్తా ఉంది. ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు. ఆయన అంటాడు, యేసు ప్రభువు శిలువపై చనిపోయే సమయంలో ఎవరున్నారండి సాక్షులు? యేసు ప్రభు శిలువపై చనిపోయే సమయంలో తన శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే దెర్ ఇస్ నో ఐ విట్నెస్. ఆయన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. ఆయన చనిపోతూ ఉండగా చూచిన వారు ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు రాసిందంతా కట్టుకథే అన్నాడు. యేసు ప్రభువు అంటాడు లూకాసు వార్తలో, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తెలియని మాటలు మాట్లాడుతున్నారు కనుక వీరిని క్షమించుము. వి ప్రీచ్ ది ఫర్గివ్నెస్ టు ఆల్ దోస్ హూ సే క్రైస్ట్ డిడ్ నాట్ డై. యేసు ప్రభువు చనిపోలేదు అని చెప్పే ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణను ప్రకటిస్తున్నాం. ఎందుకు అంటే, యేసు ప్రభువు చనిపోయే సమయాన కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణానికి భయపడి శిష్యులు చెదిరిపోయినా కానీ వారు విడిచిపోలేదు. చెదిరిపోయారు, విడిచిపోలేదు. ఎందుకు అంటే ఒకసారి చూడండి బైబిల్ గ్రంథం, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో 25వ వచనాన్ని గనక మనం చూస్తే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్న తల్లితో చెప్తున్నాడు. ఇట్స్ ఎ లై. ఐ విట్నెసెస్ తమ సొంత కళ్ళతో చూచిన వారు లేరు అని చెప్పటము ఒక అబద్ధం. యోహాను సువార్త 19వ అధ్యాయం. శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్తున్నాడు. తల్లిని చూచి ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్తున్నాడు. శిష్యులు లేకపోతే మరి వీళ్ళెవరు? చనిపోయిన తరువాత తన శిష్యులైనటువంటి అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయయు యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్దకు సెలవు అడిగాడు. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి ఎన్ని 150 సేర్లు ఎత్తుకొని వచ్చాడు. వీళ్ళందరూ శిష్యులు కాదా? వీళ్ళందరూ కళ్ళారా చూచిన వారు కాదా? ఒకవేళ అంత గొప్ప ఐ విట్నెస్ సమూహం అక్కడ ఉంటే, యేసు ప్రభువు చనిపోకపోయినా కానీ చనిపోయాడు అని మత్తయి, మార్కు, లూకా, యోహానులు రాస్తూ ఉంటే కళ్ళ గంతలు కట్టుకొని కూర్చుని ఉంటారా? ఏమంటారు? ఒరే నాయనా, అలా కాదు, ఆయన చనిపోలేదు అని చెప్పరా? ఇది యేసుక్రీస్తు శిలువ మరణానికి గురించినటువంటి ఐ విట్నెస్ అలా పక్కన ఉంచుతాం. మరి మన దావా ప్రచారకులు అడిగే వారి ప్రశ్నకు తిరిగి ప్రశ్న మనం వేసి చూస్తే వారి సమాధానం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి.
ఈ ఖురాన్ గ్రంథాన్ని తీసుకుని వచ్చి 4వ అధ్యాయము 157, 158 వచనాలను ఆధారంగా చేసుకుని యేసుక్రీస్తు చనిపోనే లేదు అని చెప్పటము మన దావా ప్రచారకులకు ఆల్మోస్ట్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రశ్న, వారు ఏ లిట్మస్ టెస్ట్ అయితే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను గురించి ఐ విట్నెస్ కావాలి అని అడుగుతున్నారో అదే ప్రశ్న ఖురానుకు వేద్దాం. ఖురానుకు ఐ విట్నెస్ ఎక్కడ ఉంది? ఖురాన్లో 4వ అధ్యాయం 157, 158 వచనాలు ఫలానా చోట ఫలానా సమయంలో ముహమ్మద్ గారికి అల్లాహ్ గారు దిగి వచ్చి ఇచ్చారు అన్న ఐ విట్నెస్ ఎక్కడ ఉంది? పోనీ ఖురాన్ గ్రంథంలో ఉన్న మాటలు ముహమ్మద్ గారు తన చేత్తో రాసి ఖురాన్ గ్రంథాన్ని ఒక గ్రంథంగా క్రోడీకరించి ఇచ్చారు అన్న ఐ విట్నెస్ ఎక్కడ ఉంది? ఖురాన్ గ్రంథంలో ఉన్న మాటలు కేవలము దేవుడు ఆయనకు ఇస్తే ఆయన రాసి ఇచ్చాడు అని నేను చూశాను అని ఎవరైనా చెప్పారా? ఐ విట్నెస్ లేని ఖురాన్ చెబితేనేమో సత్యము, ఐ విట్నెస్ ఉన్నటువంటి వారు చెప్పి ఐ విట్నెస్ ఉన్నటువంటి వారు బ్రతికుండగా రాసినటువంటి సువార్తలు మాత్రం సత్యం కాదా? ఒకవేళ మన సహోదరులు దావా ప్రచారకులు చెప్పచ్చు ఏమని అంటే, అలా కాదండి, దేవుడు పైనుంచి ఇచ్చినటువంటి పుస్తకం ఇది. మరి ఇదేంటి? అది పైనుంచి ఇవ్వగా ఎవరైనా చూసారా? మీరు చూసారా? మాకు వచ్చి చెప్తున్నారు మీరు చూసారా అని అడిగితే సమాధానం ఉండదు. ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును గురించి ఆలోచించటానికి ముందు నా కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోవాలి అని యేసు ప్రభు ఒక మారు మాకు నేర్పించారు. కాబట్టి మనం ఎదుటివారి ఇంటిపైన రాళ్ళు వేయటానికి ముందు మన ఇల్లు అద్దాలతో కట్టుకొని ఉన్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన పుస్తకానికి ఐ విట్నెస్ లేదు, మనం చెప్పే మాటలు ముహమ్మద్ గారే చెప్పారు అన్న ఐ విట్నెస్ లేదు, కానీ మనది మాత్రం సత్యం. శిష్యులు ఉన్నారు, యేసు తల్లి ఉంది, యేసు సహోదరుడు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యోహాను వెంబడిస్తున్నాడు, తన ప్రియుడైన శిష్యుడు ఉన్నాడు, చనిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్ళటానికి అరిమతయ యోసేపు ఉన్నాడు, రాత్రివేళ వచ్చినటువంటి నికోదేము ఉన్నాడు. వీళ్ళందరూ ఐ విట్నెసెస్ కాక ఇంకెవరు? ఈజ్ దేర్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద ఫ్యాక్ట్ దట్ బైబిల్ బ్రింగ్స్ అండ్ ద స్టోరీ దట్ అవర్ దావా ప్రీచర్స్ టీచ్? దావా ప్రచారకులు తీసుకుని వచ్చే కథకు యేసు క్రీస్తు జీవితం గురించి తీసుకుని వచ్చే సత్యము బైబిల్లో ఏదైతే ఉందో దానికి అసలు ఏమైనా పొంతన ఉందా? లేదు. కాబట్టి యేసు ప్రభు అంటాడు లూకా రాసిన సువార్తలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ ఐ విట్నెస్ తర్వాత ఇంకొక ఆయన ఇలా ప్రశ్నించాడు, మరి అయ్యా యేసు ప్రభువు చనిపోయాను, నేను చనిపోయి తిరిగి లేస్తాను అని ఆయన చెప్పుకున్నాడు కదా, మరి ఆ విషయాలను ఏం చేస్తారు మీరు అని అడిగితే ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనము ఒకసారి చదువుతారా? మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఎవరు బోధిస్తున్నారు? స్వయంగా యేసు ప్రభువే బోధిస్తూ అంటున్నాడు, నేను శాస్త్రుల చేతను, ప్రధానుల చేతను తిరస్కరింపబడి, కొట్టబడి, చంపబడి 3వ దినమున తిరిగి లేచుట అగత్యము, జరిగి తీరాల్సిందే అంటూ ఆయన తన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలాంటి యేసు ప్రభువు చెప్పిన మాటలను ఇంకొకసారి మరి ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో చూస్తారా? వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు.
3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును అని యేసు ప్రభువే స్వయంగా తన గురించి చెప్పుకుంటున్నాడు. ఇంకొక మాట చూస్తారా, ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ప్రాణమును ఇస్తే చనిపోయేవారు ఇవ్వాలి, కానీ చనిపోయిన వాడిని ప్రాణము ఇచ్చాడు అంటారు, కానీ మధ్యలోనే ఎత్తుకొనబడిన వాడు ప్రాణము ఇచ్చినవాడు కాడు. ఇది తెలుగు భాషలోనే కాదు, ఏ భాషలో అయినా ఇదే అర్థం. కనుక ఐ విట్నెస్ లేదు అని చెప్పటానికి వీలు లేదు. యేసు ప్రభువు స్వయంగా నేను చనిపోతాను అని చెప్పి తిరిగి లేస్తాను అని చెప్పగా ప్రజలు విన్నారు. ఆ విన్న మాటనే వారు చూశారు. అయితే ఈ మాటను చూసి, ఈ మాటను గ్రహించి ఇలాంటి ప్రశ్న అడిగితే ఒకానొక దావా ప్రచారకుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు చెప్పిన మాటలలో కొన్ని గోధుమలు ఉంటాయి, కొన్ని గురుగులు ఉంటాయి అంటున్నాడు. అసలు రంగు ఇప్పుడు బయటపడతా ఉంది. ఏంటి ఆ అసలు రంగు అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం నుంచి మనకు చూపిస్తున్నాడు మన బైబిలే. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం చూస్తారా? మరియు ఆయన ఉపమానముతో వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఆయన దేని గురించి చెప్తున్నాడు? పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగారు. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరగకుండా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగిస్తారేమో, కొంత కోతకాలం వరకు రెండిటిని కలిసి ఉండనివ్వండి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో పెట్టుడి అని కోతగాండ్రతో చెప్పాను. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, మన దావా ప్రచారకులకు వచ్చినటువంటి ఆ డౌట్ రాలేదు. ఎందుకు అంటే, ఏమని? గురుగులు అంటే సాతాను చేత విత్తబడినటువంటి వాక్యమని, గోధుమలు అంటే దేవుని చేత విత్తబడినటువంటి వాక్యమని చెప్పే ప్రబుద్ధులలాగా వీరికి రాలేదు. వీరికి అర్థం కాక వెళ్ళి అడిగారు, ఏంటయ్యా గోధుమలు అంటున్నావు, గురుగులు అంటున్నావు, అర్థం ఏంటి, నాకు చెబుతావా అని అంటే ప్రభువు వారు సెలవిస్తున్నారు. యేసు ప్రభువు దానికి సమాధానం చెప్తున్నాడు. అందుకు ఆయన ఇట్లా అన్నాడు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభువు. మంచి విత్తనాన్ని విత్తేవాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. పొలం అంటే ఏంటి? లోకము. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 37 నుంచి నేను చదువుతున్నాను. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఎవరి గురించి విత్తనములు అంటే, గోధుమలు ఎవరు? రాజ్య సంబంధులు. అంటే మూల భాషలలో దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని వారు. మంచి విత్తనములు ఏమిటివి? రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. రాజ్యములోని ప్రజలను భ్రమ పట్టించాలి అని ఆవేశపడుతున్న, భ్రమ పట్టించాలి అని ఆతురత పడుతున్నటువంటి వారు దుష్టులు, సాతాను పిల్లలు. అంతే. పొలము లోకము, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడను, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. లోక సంబంధులు ఎవరైతే యేసు ప్రభువును, ఆయన చనిపోలేదు, తద్వారా మనకు రక్షణ లేదు అని అంటున్నారో, అలాంటి వారిని సమకూర్చబడి ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? కాల్చివేయబడుతుంది.
అలాంటి వారి కట్టలు కట్టి కాల్చివేయబడతారు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అంతేకాని ఈ బైబిలులో కొన్ని దేవుని వాక్యాలు కానివి ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేసినటువంటి మన సహోదరుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విఘ్నతతో కూడిన మాట ఏమిటి అంటే, బైబిలును మిస్రెప్రజెంట్ చేయకూడదు. తప్పు ప్రాతినిధ్యం వహించి తప్పుడు ప్రాతినిధ్యంతో బైబిల్ చెప్పని మాటలను బైబిల్ నోట్లో పెట్టకూడదు. ఖురాన్ చెప్పని మాటలను ఖురాన్ నోట్లో పెట్టి ప్రయత్నిస్తే మీకు ఎంత మరి అసభ్యంగాను అవమానకరంగాను ఉంటుందో, క్రైస్తవులు బైబిల్ చెప్పే మాటలను వక్రీకరించి అది చెప్పని మాటలను అది చెబుతున్నట్లుగా చూపిస్తే అంతే అసభ్యంగాను అంతే బాధగాను ఉంటుంది. ఇంత చక్కగా యేసు ప్రభువు వారు గురుగులు అంటే ఏమిటి, గోధుమలు అంటే ఏమిటి అని చెబుతూ ఉంటే, కొన్ని వాక్యాలు గురుగులని, కొన్ని వాక్యాలు గోధుమలు అని మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన దావా ప్రచారకులు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవుల విశ్వాసము బలమైన విశ్వాసము. క్రైస్తవుల విశ్వాసము యేసు క్రీస్తు శిలువలో చనిపోయి తిరిగి లేచాడు అన్న విశ్వాసము. ఆ విశ్వాసాన్ని బలంగా పట్టుకోవాలి. గోధుమలు గురుగులు అని చెప్పి క్రైస్తవులను భ్రమపెట్టే ప్రయాస ఒకరు చేస్తూ ఉంటే, గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తారా? ఏమంటుంది అంటే వాక్యము, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? భ్రమ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి ఖురాన్ ఏం చెబుతోంది అంటే, వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఎవరు? క్రీస్తును మేము చంపాము అనుకుంటున్నటువంటి వాళ్ళు, మసీహ్ని మేము చంపాము అనుకుంటున్నటువంటి వాళ్ళు. నిజానికి వాళ్ళు చంపలేదు. ఎందుకు అంటే అది దేవుని చిత్తము. దేవుడే ఆయనను పంపాడు. యేసే మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుకున్నాడు. మరి యూదులు మరియం కుమారుణ్ణి మసీహ్గా అంగీకరిస్తారా? అంగీకరించరు. కాబట్టి వాళ్ళు భ్రమలో లేరు. క్రైస్తవులు ఆయన చనిపోయాడు అని నమ్ముతున్నారా? పక్కాగా నమ్ముతున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, ఖురాన్ కూడా చెబుతుంది. కాబట్టి వాళ్ళు భ్రమలో లేరు. ఇక భ్రమకు గురి చేయబడింది ఎవరు? ఎవరికి భ్రమ ఉంది ఆయన చనిపోయాడా లేడా అని? ఎవరు క్రైస్తవులను భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చక్కటి వాక్యము ఏం చెప్తుంది అంటే, క్రీస్తు సిలువ వేయబడిన వాడుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. నేను చెప్పిన మాటలు గలతీయులారా, నేను ఎంత చక్కగా మీకు వివరించి చెప్పాను అంటే, ఇదిగో మీ ముందు నిజంగానే క్రీస్తు సిలువ వేయబడుతున్నాడా అన్నట్లుగా నేను మీకు చెప్పానే. ఎలా విశ్వాసానికి దూరమైపోతున్నారు క్రైస్తవులారా? క్రైస్తవ సంఘమా, ఏ విధంగా మనము ఇలాంటి చీప్ ట్రిక్స్కు పడిపోతామా? ఇలాంటి చీప్ ట్రిక్స్కి యేసు ప్రభువు చనిపోలేదని, ఆయన 3వ దినము తిరిగి లేవలేదని, మరి క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలకు పడిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. The message of cross is forgiveness. అవివేకులైన గలతీయుల్లాగా మార్గభ్రష్టత్వానికి పాలుపోకుండా, ఇలాంటి భ్రమ పెట్టేవారి మాటలకు గురి కాకుండా జాగ్రత్త పడండి. సంఘము కట్టబడాలి. నిజానికి గోధుమలు గురుగులు అన్నవి ఈ పుస్తకంలో ఉన్నాయా లేవా అన్నది ఆ మాటల్లో యేసు ప్రభు చెప్పట్లేదు. కానీ మన దావా ప్రచారకులు చెప్పే దాని ప్రకారం చూస్తే ఈ పుస్తకంలో గోధుమలు గురుగులు ఉన్నాయా అని ప్రశ్నించాల్సి ఉంటుంది. కనిపిస్తున్నటువంటి ఈ పుస్తకంలో గోధుమలు గురుగులు ఉన్నాయా అన్న ప్రశ్న వస్తుంది. దయచేసి ఆలోచించండి. అల్లత్, అల్ మనత్, అల్ ఉజ్జా అనే 3 దేవుని కుమార్తెలు ఉన్నారంట.
వారి ప్రార్థన అల్లాహ్ అంగీకరిస్తాడంట అంటూ వచ్చినటువంటి ప్రవచనము మాత్రం సాతాను చేత ఇవ్వబడిందంట. ప్రవక్తల నోట గోధుమలు గురుగులు అన్న రెండు వేరు వేరు వాక్యాలు విత్తబడతాయి అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఎందుకు ఆ మాటలు చెబుతున్నాడు అంటే, వారి పుస్తకంలో అలాంటి అవకాశం ఉంది కాబట్టి. కానీ పరిశుద్ధ దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో అలాంటి అవకాశం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు సత్యము, దేవుని మాటలు వాక్యము యొక్క సారాంశము సత్యము, ఆ విషయాన్నే చెప్పబడింది. కనుక ఎలాంటి భ్రమకు గురి చేయబడకుండా యేసు ప్రభువు యొక్క శిలువ వాస్తవాలను గమనించాలి. శిలువ కొరకు చెబుతున్నటువంటి అవాస్తవాలకు దూరమయ్యే ప్రయత్నం చేయాలి. తలలో వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తీసుకుని ఓపెన్ చేసి చూడండి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యం మహిమ గలది. దేవుని వాక్యం చదివినప్పుడు మనకు మన నరనరాలలో శక్తి కలుగుతుంది. మన జీవితాలకు శుభం కలుగుతుంది. మన జీవితాలకు మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాము అంటే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశములు తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ప్రభు ఈ వాక్య పట్టణాన్ని ఆశీర్వదించును గాక. ప్రభు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నిలుపును గాక. ప్రభు ఈ వాక్యాన్ని మనలో వృద్ధి చేయును గాక. ఎందుకు అంటే, ఎంతమంది మనలో ఆశీర్వాదాలు వద్దు అంటారు? చేయి పైకెత్తారా? నాకు వద్దు సార్, ఆశీర్వాదాలు నాకు వద్దు, ఆశీస్సులు నాకు వద్దు, చేయి పైకెత్తండి. ప్రతి ఒక్కరికి కావాలి. పెళ్లి కాని స్త్రీ మన సహోదరులను అడిగితే పెళ్లి అని ఆశీర్వాదం కావాలమ్మా నీకు అంటే, అన్న ప్రార్థన చేస్తున్నానన్న దానికోసమే అంటారు. ఏమయ్యా ఉద్యోగం కావాలా నీకు అని పురుషుడిని అడిగితే, అయ్యా నాన్న దానికోసమనే ఎగ్జాముల తర్వాత ఎగ్జాములు రాస్తున్నానన్న అంటాడు. రైతుని అడిగి, ఏమయ్యా నీకు వర్షం కావాలా అంటే, చెప్తాంలే నాయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆకాశం చూసి 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 కళ్ళు పోతాడే కానీ వర్షం పడడంలో నాయన అంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తన ధననిధిని, ఆకాశమును తన ధననిధిని విప్పి మనకు కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వాలి అన్న కోరికతోనే వేచి చూస్తాం. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే,